ఎస్. ముందుగా జగదీశ్వరరావు గారు, ఏంటి అసలు ఈవేళ ఏం జరిగింది? గవర్నర్ ఆమోదం పొందింది, ఇంకా అంతా క్లియర్ అయిపోయింది, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన 42% అంటూ చాలా పుకార్లు షికార్లు చేస్తాయి. ఏం జరిగింది అనుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం 4 బిల్లులు గవర్నర్ గారి దగ్గర పంపిస్తే మ్మ్. దాంట్లో మున్సిపాలిటీ అంటే జిన్నారం గ్రామాన్ని మున్సిపాలిటీలో చేయడం ఒకటి, రెండోది మున్సిపల్ చట్టాన్ని సవరించేది ఏదైతే జరిగిందో ఆ 2 బిల్లులకు ఆమోదం తెలిపారు వారు. మ్మ్. ఇంకా బీసీ ఆర్డినెన్స్ కానివ్వండి, ఈ బిల్లులు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. మ్మ్. అవేం కాలేదు అనేది మాత్రం నాకు ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అండి. మ్మ్. కానీ గవర్నర్ గారు ఎందుకు పెండింగ్ పెడుతుండ అనేది మీ అందరికి కూడా తెలిసిన విషయమే. మ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థ ఎలక్షన్స్ పోతా అన్నాము. వారు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మ్మ్. ఇవ్వకుండా ఎందుకు అడ్డు పెడుతున్నారు అనేది ఇవాళ బీసీ వర్గాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. ఈ 2 బిల్లులతో పాటు ఆ 2 బిల్లులు కూడా పాస్ చేస్తే చాలా హర్షించదగ్గ విషయం ఉంటుండే. కానీ వారు ఏదైతే జిన్నారం మున్సిపాలిటీ తర్వాత మున్సిపల్ చట్టానికి ఆమోదం తెలిపారు, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. అంటే టెక్నికల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని భావిస్తున్నారా మీరు? మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకు ఆమోదం పొందలేదు అనుకుంటున్నారు? టెక్నికల్ గా ఉండదు ఏముంది, వాళ్ళు ఎంతసేపు సుప్రీంకోర్టు 50% క్యాబ్ అనేది ఒకటి మాట్లాడతారు తప్ప మ్మ్. రాజకీయంగా కాంగ్రెస్ కి ఎక్కడ బెనిఫిట్ పొందుతారో, బీసీలు అందరూ కూడా ర్యాలీ అవుతారో కాంగ్రెస్ కి అనే ఒక భయం ఉంటది. వాళ్ళు పొలిటికల్ డిసిషన్ తోనే ఆపుతున్నారు తప్ప ఇంకోటి లేదు. మ్మ్. వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు. ఎందుకంటే 50% క్యాబ్ అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోని పోయిందండి. మ్మ్. పివి నరసింహారావు గారు గతంలోనే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ కి 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మ్మ్. సుప్రీం కోర్టు క్లియర్ గా మెజారిటీ ఆఫ్ జడ్జెస్ ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. మ్మ్. ఏమని, ఎప్పుడు కూడా అంటే రిజర్వేషన్ అనేది ఎకనామిక్ గా కాకుండా సోషల్ గా, ఎడ్యుకేషనల్ ఇవన్నీ కూడా చూసి రిజర్వేషన్ ఇవ్వాలా. మీరు బ్లాంకెట్ గా ఎకనామిక్ క్రైటీరియా మీద ఇవ్వడానికి వీల్లేదని చెప్పి అప్పుడు కొట్టేసింది. మ్మ్. కానీ అదే 2022కి వచ్చే వరకు నరేందర్ మోడీ గారు పార్లమెంట్ లో 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొని వస్తే అదే సుప్రీం కోర్టు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ నే మార్చుకొని మ్మ్. ఇది చెల్లుబాటు అవుతుంది ఎకనామిక్ క్రైటీరియా మీద, తర్వాత 50% క్యాబ్ లోకి రాదు అని చెప్పి వారు చెప్పినారు. మ్మ్. వారు ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చినారో 50% క్యాబ్ అనేది ఎగిరిపోయిందండి. అయితే గతంలో కూడా ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లో కూడా అంటే ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ లో మీరు రిజర్వేషన్స్ పెంచుకోవచ్చు అన్నారు. అక్కడికి క్యాబ్ అక్కడికే బార్ అనేది ఏం లేదండి. మ్మ్. అంటే ప్రత్యేక పరిస్థితులలో రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని అన్నారు. ఒక ట్రిపుల్ టెస్ట్ పెట్టినారు. మ్మ్. ట్రిపుల్ టెస్ట్ పాస్ అవుతే మేము ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలోకి రాకముందు మేము కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే చెప్పినామో, రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం పర్యటించి, వాయిస్ క్లియర్ ఉందండి? Yes, మీది వినిపిస్తుంది, చెప్పండి, క్లియర్ గానే ఉంది, చెప్పండి. రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం పర్యటించిన తర్వాత జిస్కా చిత్నా ఆబాదీ ఉస్కి ఉత్ని హిస్సేదారీ అని ఎప్పుడైతే వారు మాట్లాడినారో, ఆ తర్వాత మేము ఎజెండా మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వడంతోనే జనగణనలో కులగణన చేయడం స్టార్ట్ చేసినాం. అంతే, దాన్ని ఎంత సిస్టమేటిక్ గా చేసినామంటే ఈ రోజు ఎవరు కూడా కోర్టుకు పోయినా గానీ మేము ప్రూవ్ చేయగలుగుతాం. మేము ఏదైతే సుప్రీం కోర్టు చెప్పిన నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నిటిని కూడా కట్టుబడి అవన్నీ చేసుకుంటూ వచ్చినాం. మా దగ్గర ఇప్పుడు ఎంపిరికల్ డేటా ఉంది, తర్వాత కమిషన్ రికమెండేషన్స్ ఉన్నాయి. ఏవైతే 56 స్థితిగతులు ప్రతి సిటిజన్ కి వాళ్ళు ఏ స్థితిగతులలో ఉన్నారు, ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధాలుగా కూడా క్రోడీకరించి మేము చేయడం జరిగింది. దీంట్లో ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా రికమెండ్ చేసింది, అంటే వీళ్ళు చేసింది శాస్త్రీయంగా కరెక్ట్ గా ఉందని చెప్పి.
అందుకని మేము చేసింది చిత్తశుద్ధితో చేసినాము. మేము మిగతా పార్టీలను కూడా సహకరించమని కోరుతున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే దేశం మొత్తం తిరిగిండ్రో ఈ రోజు కూడా నిరుపేదలు అంటే బీసీలలో ఉన్నవారు ఏదైతే ఆర్టిజాన్ కులాలు అంటే వృత్తుల పైన ఆధారపడి ఈ రోజు కూడా భారతదేశం మొత్తంలో కూడా బతుకుతున్నారో వాళ్ళ జీవన అంటే వాళ్ళు జీవితాలు ఇంకా కూడా మెరుగుపడలే. కారణమే రైట్, మీ వాయిస్ ఫ్రీజ్ అవుతోంది జగదీశ్వర్ గారు. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. రామ్మోహన్ గారు నమస్తే అండి. వాయిస్ మీద మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి రామ్మోహన్ గారు. ఈ లోపు నేను మల్లయ్య యాదవ్ గారిది విజయరామ్ గారి సతీష్ గారు వినొస్తుందా? ఎస్ వినొస్తుంది. సతీష్ గారు ఎస్ మాట్లాడతాను. మల్లయ్య యాదవ్ గారిది అది తీసుకున్నాక మీ దగ్గరికి వస్తాను. ఎస్ ఏంటి సార్, ఏం చెప్తారు మల్లయ్య యాదవ్ గారు? ఒకటి బీఆర్ఎస్ మొదట ఉద్దేశంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసిర్రు, మేము చిత్తశుద్ధితో చేస్తాం. ఇది మాకు జగదీశ్వర్ గారు వస్తారు, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి వస్తాను. ఒక నిమిషం వీళ్ళు వాయిస్ తీసుకున్నాక మళ్ళీ మీరు తీసుకుంటాను నేను. ఎస్ మల్లయ్య యాదవ్ గారు ఏంటి ఎలా చూడాలి? మొదట్లో బీఆర్ఎస్